వీక్షకులందరికీ నమస్కారం. 2025వ సంవత్సరంలో షడ్గ్రహ కూటమి వస్తూ ఉన్నది. అనగా 6 గ్రహాలు ఒక రాశిలో కూడి కొంతకాలం పాటు ఉండబోతూ ఉన్నాయి. అయితే ఇది కొంత దుష్ప్రచారం జరుగుతూ ఉన్నటువంటిది ఏంటి అంటే, ఈ షడ్గ్రహ కూటమి కొన్ని వందల సంవత్సరాలకి, కొన్ని వేల సంవత్సరాలకు ఒకసారి వస్తుందని, లేకపోతే దీనివల్ల విపరీతమైనటువంటి పరిణామాలు మనం ఎదుర్కొనవలసి వస్తుందని, ఇలా అనేక రకాలైనటువంటి అపోహలు కొంత ప్రచారంలో ఉన్నాయి. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఈ 4 గ్రహాలు కూడి ఉండడం, త్రిగ్రహ కూటమి అయితే చాలా రెగ్యులర్గా వస్తుంది. పంచగ్రహ కూటమి కొంత రేర్, 5-6 నెలలకు వస్తుంది. షడ్గ్రహ కూటమి మరీ రేర్, కానీ ఇది రాకపోవడం అన్నది ఏమీ లేదు. కొన్ని వందల సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాలకు ఒకసారి వచ్చింది. కుంభమేళా జరిగిన తర్వాత వచ్చింది. లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి అపోహలు ఉండొచ్చు. ఏ రాశులకి ఇది మంచిది, ఏ రాశులకి చెడు అనేటువంటిది మనం తెలుసుకుంటే మంచిది. ఇక కన్యా రాశి వారి యొక్క స్థితిగతులను చూసినప్పుడు ఇది 7వ స్థానంలో పడుతూ ఉన్నది కాబట్టి షడ్గ్రహ కూటమి ఇదంత ప్రమాదకరమైనటువంటిది ఏమీ కాదు. ఎందుకంటే 7వ స్థానం అన్నది న్యూట్రల్లో. ఇప్పటి వరకు యోగిస్తూ ఉన్న శని మారిపోయారు, రవి మారిపోయారు, బుధుడు మారిపోయారు, చంద్రుడు యోగిస్తారు 7మంలో. శుక్రుడు యోగకారకుడు కాదు, బుధుడు కాదు. ఎటు చూసుకున్నా ఇవన్నీ న్యూట్రల్ ప్లానెట్స్. 7వ స్థానంలో వీళ్ళు బాధించేటువంటిది ఏమి ఉండదు. మహా అయితే ఇది విదేశాల్లో ఉండేటువంటి కన్యా రాశి వారిని ఏమైనా ఇబ్బంది పెడుతుంది, కానీ సొంత దేశాల్లో ఉండే వారి మీద ఏమంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండవు. విదేశాల్లో ఉన్న కన్యా రాశి వారు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అకారణంగా వారు స్థానచలనం జరిగి సొంత ప్రాంతాలకు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీని పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.